దసరా నవరాత్రుల్లో అమ్మవారిని 9వ రోజు మహిషాసుర మర్దినిగా అలంకరిస్తారు. అమ్మవారికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇవాళ అయితే మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో అమ్మవారిని ఇలా అలంకరించారు. చాలా చూడముచ్చటగా ఉంది. మనలోనే నవదుర్గలు ఉన్నారని నా భావన. మనం చిన్నగా ఉన్నప్పుడు, అలాగే మనం తల్లిగా మారిన తర్వాత మన పిల్లలతో చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు నిజంగా బాలా త్రిపుర సుందరి స్వరూపంలాగే నాకు అనిపిస్తుంది. ఇంటిని నడిపించే ప్రతి మహిళ నా దృష్టిలో దుర్గామాత స్వరూపమే. ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి బయట అడుగుపెట్టి పనిచేసే ప్రతి మహిళ లక్ష్మీ స్వరూపమే. ఇంట్లో ఉండి ఇంటి పరిస్థితులను చక్కబెట్టే మహిళ లక్ష్మీ స్వరూపమే. మీరేమంటారు? అయితే పోలీసులు, రక్షక భటులు, ఇలా పనిచేసే వాళ్ళందరూ, మిలిటరీలో పనిచేసే అమ్మాయిలు అందరూ కూడా దుర్గామాత, అలాగే మహిషాసురమర్దిని, మహంకాళి స్వరూపాలు కాదంటారా? అలాగే డాక్టర్లు, లాయర్లు, ఇలా వీళ్ళు కూడా అమ్మవారి స్వరూపమే కదా. ఇంటి ఆర్థిక పరిస్థితుల్ని, అలాగే వ్యవహారాలని చక్కబరిచే ప్రతి అమ్మ కూడా రాజరాజేశ్వరి అమ్మ కాదంటారా? అందరు దుర్గలు మనలోనే కొలువై ఉన్నారనేదే నా భావన. ఇది అందరికీ తెలియని విషయం కాదు. నాకెందుకో సంతోషంగా మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. మీ అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. ఈ దసరాని చాలా బాగా జరుపుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, వంటకాల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.